హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మేము బాగున్నాము. ఇక్కడ ఏంటంటే మా బావగారు ఇంటికి వచ్చామన్నమాట. అక్కడి నుంచి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి అటు నుంచి అటు బెంగళూరుకి వెళ్దాం అనుకున్నాము. సో వాళ్ళని ఎక్కించుకొని వెళ్తున్నాము. పిల్లలు అయితే బాగా గోల్ చేస్తున్నారు, వస్తాం అనేసి. మా తోటికోడలు అనమాట, నాకు అక్క అవుతుంది. సో అందరినీ కూర్చోపెట్టుకొని ఉయ్యాలూగుతుంది చూడండి. చిన్ను హాయ్ చెప్పు, చైతన్ హాయ్ చెప్పు, చాన్వి హాయ్ చెప్పు, హాయ్ అంకుల్కి వర్షం పడుతుంది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్, సండే అనమాట. కావ్య అయితే బయట పిల్లల్ని కూర్చోపెట్టి ఆడిపిస్తుంది. కావ్య మస్తు హెల్ప్ చేస్తుంది మాకు. పిల్లల్ని అయితే కావ్యానే చూసుకుంటుంది, మంచిగా ఆడిపిస్తూ ఉంటుంది. పిల్లలు కూడా బాగా అలవాటు పడ్డారు కావ్యకి. ఇక్కడ జున్ను అను కేతన్ ఇద్దరు మట్టిలో ఆడుతున్నారు అనమాట. వాళ్ళకి ఇంటికి వస్తే పండగే, ఎందుకంటే కొంచెం ఇసుక ఉంటుంది కాబట్టి మట్టిలో బాగా ఆడతారు. సో మేము కూడా అట్లా వదిలేస్తాం అనమాట. ఎప్పుడు సిటీలో కొంచెం ఇంట్లోనే ఉంటూ ఉంటారు కదా, ఇక్కడ కొంచెం మనశ్శాంతిగా ప్రశాంతంగా ఆడుకుంటారు. వాళ్ళు ఎంత హ్యాపీగా ఆడుకుంటారో. మనం కూడా చిన్నప్పుడు మట్టిలో బాగా ఆడుకున్నాం కదా, అవన్నీ వీళ్ళు మిస్ అవ్వద్దు అనేసి మేము వదిలేస్తాము విలేజ్కి వచ్చినాక. ఇక్కడ కోళ్ళు అయితే ఉన్నాయి, 2 కోళ్ళు. వీళ్ళు ఆడుతూ ఉన్నారు. మా అత్తయ్య వాళ్ళకి చాలా ప్లేస్ ఉంటుంది అనమాట సైడ్కి. ఇదంతా సైడ్, ఫ్రంట్ సైడ్ బాగా ప్లేస్ ఉంటుంది అనమాట. ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా ఫ్రీగా ఉండొచ్చు. కొన్ని రోజులు సిటీలో ఉంటాము. ఎప్పుడైనా ఒక 1 వీక్ కానీ అలా కొంచెం రిలాక్స్ అవ్వడానికి, కొంచెం మైండ్ ఫ్రెష్ అవ్వడానికి అయితే మంచిగా అనిపిస్తుంది విలేజ్లో. ప్యూర్ గాలి వస్తుంది కదా, అసలు ప్యూర్ ఎయిర్ అయితే వస్తుంది ఇక్కడ. ఈవినింగ్ టైం కానీ అలా బయట మంచం వేసుకొని చాలా ప్రశాంతంగా కూర్చోవచ్చు. మున్నుగాడైతే వచ్చిండు. కొద్దిగా అయితే మున్ను కూడా కొంచెం పెద్దగా అయితే మట్టిలో ఆడుకుంటాడు. అప్పటికి కూర్చోబెట్టినాం కూడా మట్టిలో కొంచెం సేపు. వాళ్ళు ఆడుతూ ఉంటాయి, చూస్తూ ఉన్నారనమాట. సో బెంగళూరుకి వెళ్ళడానికి టైం అవుతుంది కాబట్టి మొత్తం కార్ అయితే వాష్ చేస్తున్నారు వీళ్ళు. పిల్లలు కూడా కార్ వాష్ చేస్తున్నారు, వాళ్ళ మీద వాటర్ పోస్తున్నారు అనమాట. వాళ్ళైతే ఫుల్ ఖుషి అవుతున్నారు. సో కార్ వాష్ చేసేటప్పుడు ఎప్పుడు జున్ను వాళ్ళ డాడీకి హెల్ప్ చేస్తూనే ఉంటుంది. అది హెల్పే కానీ అది ఆడుకుంటుంది, మంచిగా ఆడుకుంటారు అనమాట పిల్లలు విలేజ్కి వస్తే. ఇంకా వాటర్ కూడా ఫుల్గా వస్తాయి కాబట్టి ఇంకా కార్ కూడా మేమే వాష్ చేసుకుంటాము. బయట వాషింగ్కి ఎప్పుడు ఇవ్వము, సర్వీసింగ్ ఒకటే ఇస్తాము. సో వీళ్ళైతే ఆడుకుంటున్నారు. ఆడుకున్న తర్వాతకి ఇంకా రెడీ అవ్వడం, ఇంకా అందరం లగేజ్ సర్దుకోవడం, రెడీ అవ్వడం. ఇంకా మేము 1కి స్టార్ట్ అవుదాం అనుకుంటే తినేసి మేము స్టార్ట్ అయ్యేసరికి 4 అయ్యింది. అంటే పిల్లలతోటి కొంచెం లేటే అవుతుంది కదా, ఎంత ఫాస్ట్గా రెడీ అవుదామన్నా పిల్లలు వాళ్ళిద్దరికి స్నానాలు చేయించాలి, రెడీ చేయించాలి, ఇంట్లో వంట చేయాలి, అన్నీ ఉంటాయి కదా ఇంట్లో పనులన్నీ. అందులోనూ మా అత్తయ్య కూడా మాతో పాటు బెంగళూరుకి వస్తుంది. సో అన్నీ క్లీన్ చేసేసి వద్దామనేసి అనుకున్నాము.
ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. 4 అవుతుంది అనుకుంటా, మేబీ 4కి అలా స్టార్ట్ అయ్యాము. 4:15కి అలా. మున్నుగాడు ఊరికే స్టీరింగ్ పట్టుకుంటుండని వాడితోటి కొద్దిసేపు కూర్చోపెట్టామన్నమాట. సో డ్రైవింగ్లో అయితే పిల్లల్ని కూర్చోపెట్టద్దు, కానీ మేము జస్ట్ అలా కూర్చోబెట్టాము అంతే, కొద్దిసేపే అది కూడా. సో వాడు ఊరికే స్టీరింగ్ పట్టుకుంటా ఉంటే, వాడు చిన్నపిల్లడు కాబట్టి అంత మూవ్ చెయ్యడు, ఊరికే జస్ట్ అలా పట్టుకుంటాడు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. అదే ఇంకొంచెం పెద్దోళ్ళు అయితే కొంచెం తిప్పేస్తారు కాబట్టి కొంచెం రిస్క్. సో పెద్ద పిల్లలు అయితే కూర్చోపెట్టొద్దు, చిన్నపిల్లలు కాబట్టి కొంచెం వాళ్ళు ఏం అట్లా మూవ్ చేయలేరు, అంత బలం ఉండదు, జస్ట్ కూర్చోడానికే కాబట్టి అలా కూర్చోపెట్టాము మేము. ఇది అనంతపురం వచ్చేసామన్నమాట. మాకు అనంతపురం నుంచి బెలుగుప్ప ఒక 60 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి ఇక్కడ దాకా 1 అవర్ అలా పడుతుంది. మధ్యలో మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం ఆపి కొంచెం మాట్లాడి అలా వచ్చేసామన్నమాట. ఇది అనంతపురంలో ఎగ్జిబిషన్ పెట్టారండి, ఫిష్ మ్యూజియం కూడా పెట్టారు. సో ఫుల్ జనాలు, మేము అసలు అనుకోలేదు అంతమంది జనాలు వస్తారనేసి. అసలు ఇంతమంది జనాలు వస్తున్నారంటే మేము వెళ్ళిపోయేటోళ్ళం. మాకు ఇప్పుడు బయట ఇంతమంది ఉన్నారు కదా, ఇంకా లోన మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తూ ఉంటారు కదా, అసలు ఎంతమంది జనాలు ఉన్నారో అసలు ఒక్కొక్కరికైతే ఊపిరి ఆడలేదు అసలు. ఒక్కొక్కరికేంది, మాకే అసలు కొంచెం కూడా గాలి లేదు అసలు. బయట ఇంతమంది ఉన్నారు, ఇంత ఫ్రీగా కొద్దిగా ఉన్నది కదా, లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా దిమ్మ తిరుగుతుంది అలా అనిపించింది. అసలు ఎందుకు వచ్చామా అనిపించింది. సండేలో పిల్లల్ని తీసుకొని అయితే ఎవరు రాకండి అనంతపురంలో ఉంటే, ఎందుకంటే ఫుల్ రష్ ఉందన్నమాట. టికెట్ తీసేసుకొని మేము లోపల ఎంటర్ అవుతున్నాము. ఇది లోపల ఎంట్రీ అన్నమాట. ఇది ఎంట్రన్స్. ఇక్కడ కొంచెం జనాలు తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, ఇక ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఫిషెస్ అయితే ఎంత బాగున్నాయో చూసుకోవచ్చు, చూడ్డానికైతే వెళ్ళొచ్చు, కానీ వీక్ డేస్లో వెళ్ళండి. సండేలో పిల్లల్ని తీసుకొని అసలు వెళ్ళమాకండి. చాలా పెద్ద పెద్దోళ్ళు ఉంటారు కదా, పెద్దోళ్ళు ఏజ్డ్ పర్సెంట్ కూడా వెళ్ళొద్దు, ఎందుకంటే సండే రోజు. ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను చూడండి. ఫిషెస్ ఇవి కలర్ కలర్ ఫిషెస్ ఉన్నాయి అనమాట, చిన్న చిన్నవి ఉన్నాయి. అసలు బొమ్మ ఉన్నట్టే ఉన్నాయి ఆ ఫిష్లు. జున్ను ఎంజాయ్ చేసింది బాగానే. మున్నుకు కూడా ఒక కొత్త ఫస్ట్ టైం కాబట్టి మున్ను చూడడం, అవి కదులుతూ ఉంటే వాడు కూడా ఆడుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటు సైడ్ అటు సైడ్ లెఫ్ట్ రైట్ 2 సైడ్లు ఫిషెస్ పెట్టారనమాట, చాలా రకాల ఫిషెస్ పెట్టారు. మేమైతే అట్లా వెళ్తూనే ఉన్నాము. ఒక 2 టర్న్స్ అయితే వెళ్ళాము. బెంగళూరులో ఇంతకుముందు లాస్ట్ టైం ఒకసారి చూసాము ఫిష్ ఎక్వేరియం, ఫిష్ మ్యూజియం పెట్టారు కదా, అప్పుడు వెళ్తే అప్పుడు కొంచెం వాళ్ళు మేనేజ్మెంట్ అంతా కంట్రోల్ చేసిండ్రు అనమాట, వచ్చే మనుషుల్ని అట్లా కొంతమందిని పంపించడం. సరే ఇక్కడ మేనేజ్మెంట్ అంతేం బాగాలేదు, ఎందుకంటే బాగా సఫర్ అయినాం అనమాట. ఫుల్ జనాలు వచ్చారు, అందరినీ ఒకటేసారి పంపించడం వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాము. మా లెక్క చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా చాలామంది ఇబ్బంది పడ్డు ఉంటారు. ఫిషెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, వైట్ ఫిషెస్ చాలా ఎంత బాగా కనిపిస్తున్నాయో. మున్నుగాడు చూసారా, ఆడుతున్నాడు ఆ ఫిషెస్ కదులుతూ ఉంటే. పిల్లలు మాత్రం ఎంజాయ్ చేశారు. ఇంకా అటు సైడు మిర్రర్ అవతల కనిపిస్తున్నది కదా, ఇంకా అవతలకు కూడా వెళ్ళాలి. ఇప్పుడు కొద్దిగా ఇటు నుంచి చూస్తే ఫ్రీగా వెళ్తున్నారు వాళ్ళు. మేము అక్కడికి వెళ్ళేసరికి అసలు అమ్మో, అసలు అసలు గాలికి కూడా అసలు గాలి కూడా దూరదు అంటారు కదా, అలా అనిపించింది మాకు అసలు. అమ్మో అంత క్రౌడ్ అసలు. ఇటు సైడ్ ఏంటంటే పైన కూడా ఫిషెస్ ఉన్నాయి, పైన కూడా అసలు ఎన్ని ఫిషెస్ పెట్టారో. బెంగళూరులో కొన్ని తక్కువే ఉండే, కొంచెం తక్కువ ఉండే, ఆ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు కొంచెం తక్కువ ఉండే. ఇక్కడ చాలా ఉన్నాయి ఫిషెస్. ఇక చూసుకోండి, ఇంకా అసలు ఎక్కడైనా ప్లేస్ ఉందా నడవడానికి. పిల్లల్ని అందరూ ఎత్తుకుంటున్నారు, పైకి ఎత్తుకొని వెళ్తున్నారు అసలు. నేను సౌండ్ పెడతాను ఇప్పుడు చూడండి.
చూశారు కదా అసలు ఎంతమంది వచ్చారో, అసలు కదలట్లేదు క్యూ అనేది, అసలు కదలట్లేదు. ఎందుకంటే ఇక్కడ జలకన్యని పెట్టారు. సో దానివల్ల అసలు అందరూ గుమ్ముగూడిపోయినారు అక్కడ. ఎవ్వరు కదలట్లేదు, వాళ్ళని చూడ్డానికి అట్లా ఉండిపోయారు అనమాట. సో వెళ్ళేటోళ్ళకి చాలా ఇబ్బంది అనిపించింది. మేనేజ్మెంట్ అయితే అసలు ఏం బాగాలేదు. మాకు ఒక చేతితోటి వీడియో తీస్తున్నాను, కొద్దిసేపే తీసాను వీడియో కూడా. అసలు మాకైతే చాలా ఇబ్బంది అనిపించింది. బయటికి రాగానే అసలు ఎంత ప్రశాంతంగా, ఎంతటి చల్లటి గాల్లో వచ్చినాం కాసేపు అనిపించింది. కొద్దిసేపు అట్లా నుంచి ఉండిపోయాం అనమాట. సో ఇక్కడైతే గేమ్స్ అన్నీ పెట్టారు, ఫుడ్ ఐటమ్స్ పెట్టారు. తెలుసు కదా ఎగ్జిబిషన్లో పెడతారు, నార్మల్గా అయితే పెడతారు కదా, అలానే అన్నీ పెట్టారనమాట. ఆడుకునేటి జెయింట్ వీళ్ళు ఇంకా చాలా చాలా పెట్టేశారనమాట. మేమైతే ఏం ఆడలేదు, జున్ను కోసమే ఆడిపించాము కొంచెం సేపు. జున్ను ఆడుతా అంటేనే కిడ్స్ ఈ యువతలు ఉన్నాయి కదా, ఇవి ఆడిపిస్తున్నాం అనమాట. జున్నుకి అయితే ఒకటో రెండో ఎక్కింది అంతే. ఇంకా మాకు టైం అవుతుంది బెంగళూరుకి అనేసి వెళ్ళిపోతున్నాము. జున్ను అయితే ఇదొకటేను, ఇంకొకటి నెక్స్ట్ ఒకటి ఆడింది. ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లూ డ్రెస్లో వస్తుంది, కనిపిస్తుంది. మున్ను అయితే చూస్తుండే కలర్ఫుల్గా ఉన్నాయి కదా, అస్సలు చికాకు చేయలేదు వాడైతే. అంత రష్లో కూడా అసలు వాడు కొంచెం కూడా ఏడవలేదంటే అర్థం చేసుకోండి వాడు ఎంత సైలెంటో. ఒక్కొక్కసారి వాడు ఫుడ్ ఉంటే చాలు వాడు చాలా సైలెంట్ అయిపోతాడనమాట. మంచిగా ఆడుకుంటాడు, ఏడవడు, చికాకు చేయడు. జున్ను అక్కడ బ్లూ కలర్ డ్రెస్లో ఉంది, డాట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, బ్లూ కలర్ డ్రెస్లో ఉంది జున్ను. హాయ్ చెప్తుంది. అదైతే ఎంజాయ్ చేసింది. ఇంకా కొంచెం సేపు ఇంకా ఆడతా అని చెప్పిందిలే కానీ ఇంకా మేమే టైం అయిపోతుంది, ఇంకా అక్కడ ట్రాఫిక్ ఉంటుంది, బయటికి వెళ్ళే చోట ఎగ్జిట్ దగ్గర ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది అనేసి మేము తొందరనే వెళ్ళిపోయాము. కొంచెం సేపు ఆడుకొని వెళ్ళిపోయాం అనమాట. నెక్స్ట్ కార్ది ఆడిందనమాట. మున్నుగాడు చూస్తూ ఉన్నాడు, అది తిరుగుతూ ఉంటే చూస్తూ ఉన్నాడు. జున్ను ఏమో తమ్ముడిని కూర్చోబెట్టి ఇక్కడ నా పక్కన ప్లేస్ ఉంది అని చెప్తుంది. ఇక మేమే ఎందుకు రిస్క్ కదా, కొంచెం 1 ఇయర్ పైన అయితే కూర్చోపెట్టచ్చు అనేసి ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇది ఐకియా అనమాట. అనంతపురంలోనే లెఫ్ట్ సైడ్కి ఒకటి ఉంటుంది, అనంతపురంలోనే ఉంటుంది ఐకియా. ఇది పెట్టాక కొంచెం మంచిగా అనంతపురం అయితే మస్తు డెవలప్ అయింది. ఇది పెద్ద కంపెనీ అనమాట, ఐకియా షోరూమ్ కాదు, ఐకియా కంపెనీ. ఇది ఫ్యాక్టరీ అనమాట. కార్లన్నీ ఇక్కడే తయారయ్యి ఇక్కడి నుంచే పంపిస్తారు ఐకియా కార్స్ అన్నీ. ఇంకా ఇక్కడ బాగా ఆకలేస్తుంది. మేమైతే తినేసి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. ఇది ఒక బస్ స్టాండ్. ఇక్కడ గంగోత్రి హోటల్ అని ఉంటుంది. ఈ అనంతపురం నుంచి బెంగళూరుకి వెళ్ళే రోడ్లో గంగోత్రి హోటల్ ఉంటుంది. అన్ని బస్సులు, ట్రావెల్ బస్సులు అన్నీ ఇక్కడే ఆగుతాయి. కార్లో వెళ్ళేటోళ్ళు కూడా, ట్రావెల్ చేసేటోళ్ళు కూడా ఇక్కడ ఆగి టీ దొరుకుతుంది, అన్ని స్నాక్స్ ఐటమ్ దొరుకుతుంది, లంచ్, వెజ్, నాన్ వెజ్ అన్నీ దొరుకుతాయి, వాష్రూమ్స్ ఉంటాయి. సో ఫుడ్ కోర్ట్ అనమాట. ఎవరైనా వెళ్ళేటోళ్ళు ఇక్కడ ఆగేసి మంచిగా వెళ్ళొచ్చు. అన్నీ బాగుంటాయి, ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.